అసలెప్పుడైనా అనిపించిందా మన చుట్టూ ఇన్ని డేటింగ్ యాప్సున్నాయి, కానీ ఒకరితో నిజంగా కనెక్ట్ అవ్వడం ఎందుకింత కష్టమైపోయిందని? రండి, ఈరోజు మనం ఇదే ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. ఒక సింపుల్ కథ ద్వారా అసలైన అనుబంధమంటే ఏంటో తెలుసుకుందాం. అసలు ఈ మోడర్న్ డేటింగ్ ఎందుకంత కష్టంగా ఉంది? ఆప్షన్స్ మరీ ఎక్కువైపోయాయనా, లేకపోతే అంతా ఈ మెసేజుల మీదే నడుస్తుందనా? ఏమో, కారణం ఏదైనా ఈ డిజిటల్ హడావిడిలో ఒక మంచి కనెక్షన్ను వెతకడం మాత్రం పెద్ద సవాలే. ఇదిగో ఈ కథ రామ్ది. రామ్ అంటే మనలో ఒక్కడే, కాని తను ఒక సింపుల్ కాని చాలా పవర్ఫుల్ డెసిజన్ తీసుకున్నాడు. అదేంటంటే ఎవ్వర్ని ఇంప్రెస్ చేయడానికి నటించకూడదు, తనలా తను ఉండాలి అని. మరి చూద్దాం ఆ ఒక చిన్న మార్పు తన డేటింగ్ లైఫ్ని ఎలా మార్చేసిందో. సో రామ్ జర్నీలో ఫస్ట్ స్టెప్ డిజిటల్ కన్వర్జేషన్. చాలా బంధాలు ఇక్కడే మొదలవుతాయి, లేదా మొదలవకుండానే ఎండ్ అయిపోతాయి. మరి మన రామ్ ఫస్ట్ మెసేజ్తో ఎలా గట్టెక్కాడో చూద్దాం. చాలామంది చేసే కామన్ మిస్టేక్ ఏంటి? సింపుల్గా హాయ్ అని పంపడం. కాని రామ్ అలా చెయ్యలేదు. తను అనితా ప్రొఫైల్ మొత్తం చూసి ఆమె ఇంట్రెస్టుల గురించి ఒక మంచి ప్రశ్న అడిగాడు. అంతే, అది జస్ట్ ఒక హాయ్లా కాకుండా ఒక మంచి సంభాషణకు దారితీసిందనమాట. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఫస్ట్ లెసన్ ఏంటంటే జెన్యూన్గా ఇంట్రెస్ట్ చూపించడం. ఊరికే హాయ్ అని చెప్పేదానికి, వాళ్ళ ప్రొఫైల్ చూసి ఒక చిన్న విషయం గురించి అడిగేదానికి చాలా తేడా ఉంది కదా. మనం నిజంగా ఆసక్తి చూపిస్తే ఆ కాన్వర్జేషన్ కూడా చాలా న్యాచురల్గా ముందుకు వెళ్తుంది. ఇక్కడే ర్యామ్ మైండ్సెట్లో ఒక పెద్ద మార్పొచ్చింది. ఆమెను ఎలా ఇంప్రెస్ చేయాలి అనే ఆలోచన నుండి నేను ఆమెను ఎలా అర్థం చేసుకోవాలి అనే ఆలోచనకు మారాడు. ఈ ఒక్క చిన్న షిఫ్ట్తో డేటింగ్ అనేది ఒక ఎగ్జామ్లా కాకుండా ఒక డిస్కవరీలా అనిపించింది. ఎప్పుడూ పర్ఫెక్ట్గా కనిపించాలని ట్రై చేయడం చాలా స్ట్రెస్ఫుల్ గదా, కానీ మనం మనలా ఉన్నప్పుడు ఆ ప్రెషరంతా పోతుంది. రామ్ నేర్చుకున్నది కూడా అదే. ఆనెస్ట్గా ఉండటం వల్ల టెన్షన్ తగ్గి చాలా రిలాక్స్డ్గా ఉండొచ్చు. రోజుల తరబడి చాటింగ్ చేస్తూ కూర్చోకుండా రామ్ ఆ కన్వర్జేషన్ని డిజిటల్ నుండి రియల్ లైఫ్కి తీసుకురావాలనుకున్నాడు. అందుకే చాలా సింపుల్గా క్లియర్గా అడిగాడు, మనం ఒక కాఫీ కోసం కలుద్దామా అని. అంతే, ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. సో లెసన్ నంబర్ 3, టెక్స్టింగ్ అనేది ఎవరి గురించి కూడా కంప్లీట్ పిక్చర్ ఇవ్వదు. నిజమైన కనెక్షన్ మొదలవ్వాలంటే స్క్రీన్ అవతల కలవాలి, ఫేస్ టు ఫేస్. అందుకే రోజుల తరబాడి చాటింగ్ కంటే ఒక్క కాఫీ మీటింగ్ చాలా చాలా బెటర్. ఓకే, ఇప్పుడు అసలు సిసలైన టెస్ట్ ఫస్ట్ డేట్. ఇక్కడే మన డిజిటల్ అంచనాలు రియాలిటీతో క్లాష్ అవుతాయి. మరి ఈ ప్రెషర్ని ర్యామ్ ఎలా హ్యాండిల్ చేశాడో చూద్దాం. ఫస్ట్ డేట్లో మధ్యలో యాక్వర్డ్ సైలెన్స్ రావడం చాలా కామన్. ఆ టైంలో రామ్ టెన్షన్ పడలేదు. సింపుల్గా నవ్వేసి, ఫస్ట్ డేట్లో ఇలాంటి సైలెన్స్ కామన్లే అన్నాడు. ఆ ఒక్క మాటతో ఇద్దరి మధ్య ఉన్న టెన్షన్ మొత్తం పోయి కంఫర్టబుల్గా ఫీలయ్యారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన 4వ పాఠం ఇదే. ఫస్ట్ డేట్ అనేది ఒక ఎగ్జామ్ కాదు, ఒకరినొకరు తెలుసుకునే ఒక అవకాశం మాత్రమే. సో పర్ఫెక్ట్గా ఉండాలన్న ప్రెషర్ పక్కన పెట్టి న్యాచురల్గా ఉండటంపై ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే మనం కంఫర్టబుల్గా ఉన్నప్పుడే మన అసలు క్యారెక్టర్ బయటకొస్తుంది. డేట్ అయిపోయాక మనలో చాలామంది వెంటనే వేసుకునే ప్రశ్న ఏంటి, నేను తనకి నచ్చానా అని. మన ఫోకస్ అంతా వాళ్ల ఒపీనియన్ మీదే ఉంటుంది. కాని ఇక్కడే మనం ఒక పెద్ద తప్పు చేస్తున్నాం. కాని రామ్ అడగాల్సిన అస్సలైన ప్రశ్న అడిగాడు, నాకు ఆమెతో మాట్లాడటం నచ్చిందా అని. తన ఫోకస్ని తన ఎక్స్పీరియన్స్, తన ఫీలింగ్స్ మీదకు మార్చాడు. ఈ ఒక్క క్వశ్చన్ మార్పు చాలు మన సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకోవడానికి, కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి. లెసన్ నంబర్ 5 చాలా సింపుల్. కరెక్ట్ పర్సన్తో ఉన్నప్పుడు డ్రామా ఉండదు, ప్రశాంతత ఉంటుంది. వాళ్ళని ఎప్పుడూ ఇంప్రెస్ చెయ్యాలన్న టెన్షన్ ఉండదు. మనం మనలా హ్యాపీగా ఉండొచ్చు. సరే, ఫస్ట్ మీటింగ్ అయిపోయింది. మరి ఆ తర్వాత ఆ కనెక్షన్ని ఎలా పెంచుకోవాలి? ఇప్పుడు కథలో నెక్స్ట్ ఫేజ్కి వెళ్దాం. ఒక బంధాన్ని నిలబెట్టడానికి కావాల్సిన బేసిక్ ప్రిన్సిపల్స్ ఏంటో చూద్దాం. రిప్లై రాలేదని రోజంతా ఫోన్ వైపే చూస్తూ కూర్చోవడం, ఇది చాలామంది చేసే తప్పు. రామ్ అలా చేయలేదు. రిప్లై లేట్ అయినా తను కంగారు పడలేదు. పేషెన్స్తో ఉంటూ తన లైఫ్ మీద, తన పని మీద ఫోకస్ పెట్టాడు. ఇక్కడ 6వ పాఠం చాలా ముఖ్యం. మన సెల్ఫ్ రెస్పెక్ట్కి సంబంధించింది. మన లైఫ్ని మొత్తం ఒకే వ్యక్తి చుట్టూ తిప్పేకూడదు. మనకంటూ ఓ ప్రపంచం, మనకంటూ కొన్ని ఇంట్రెస్ట్లు ఉన్నప్పుడే మనం ఇంకా అట్రాక్టివ్గా కనిపిస్తాం. మన సంతోషం ఎప్పుడూ వాళ్ల రిప్లై మీద డిపెండ్ అవ్వకూడదు.
కొన్ని వారాల తర్వాత రామ్ చాలా క్లియర్గా చెప్పేశాడు, నాకు నీతో మాట్లాడటం నచ్చుతోంది, ఒకరినొకరు ఇంకా తెలుసుకుందామని. ఎలాంటి మైండ్ గేమ్స్ లేకుండా తన ఫీలింగ్స్ ఏంటో హానెస్ట్గా చెప్పాడు. ఇలా స్ట్రెయిట్గా చెప్పడం కొంచెం కష్టమే కావచ్చు, కానీ ఇది ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా నమ్మకాన్ని పెంచుతుంది. సో ద ఫైనల్ లెసన్ నంబర్ 7. క్లియర్గా కమ్యూనికేట్ చేయడం వల్ల మన టైం, మన ఎమోషన్స్ రెండూ సేవ్ అవుతాయి. ఎందుకంటే అస్పష్టత, ఊహలు ఇవన్నీ అనవసరమైన అపార్థాలకే దారితీస్తాయి. సో ఇది రామ్ కథ. కానీ ఈ కథ నుండి మనం నేర్చుకున్న పాఠాలో కేవలం రామ్కి మాత్రమే కాదు, నిజమైన కనెక్షన్ కోరుకునే మనందరికీ వర్తిస్తాయి. ఇంతకీ ఆ ఫైనల్ లెసన్ ఏంటి? టెక్నాలజీ ఎంత మారినా సరే, ఎన్ని డేటింగ్ యాప్స్ వచ్చినా సరే, కొన్ని విషయాలు మాత్రం ఎప్పటికీ మారవు. నిజమైన బంధాలకు బేస్ ఎప్పుడూ ఈ 4 రెస్పెక్ట్, ఆనెస్టీ, పేషెన్స్ ఇంకా క్లియర్ కమ్యూనికేషన్. ఇవి టైమ్లెస్ ప్రిన్సిపల్స్ అనమాట. కాబట్టి ఫైనల్గా చెప్పేది ఒక్కటే, పర్ఫెక్ట్గా ఉండాలని ట్రై చేయొద్దు. రియల్గా ఉండండి, సింపుల్గా ఉండండి. సరైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ నటనను కాదు, మీ నిజాయితీని చూసి కనెక్ట్ అవుతారు. మీ విలువలు వాళ్లే గుర్తిస్తారు.